అర్థం కావట్లేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఫ్యామిలీ మీద ప్రాంక్ చేయబోతున్నా. మా సిస్టర్ ఇంకా మెచ్యూర్ కాలేదు. ఈ వీడియో దయచేసి అబద్ధం చేసుకోవద్దు. మిస్టేక్ అండ్ ఐ మీన్ తిను మెచ్యూర్ కాలేదు అంటే అయిందని చెప్తా. హాలిడేస్ కానీ మా ఇంటికి వచ్చిందనమాట. అయిందంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే, తప్పుగా మాత్రం అస్సలు అనుకోవద్దు. వాళ్ళు ఉన్నారా దేవి? ఒకసారి ఇవ్వు. అమ్మా, కావ్య మెచ్యూర్ అయిందమ్మా. ఇప్పుడే అయ్యింది. ఇంకా పిన్నికి ఇంకా ఫోన్ చేయలేదు. పిన్నికి మెచ్యూర్ అయింది. మరి అలా మరి ఇక్కడ కూర్చొని పెట్టిద్దామా? ఇక్కడ కూర్చొని పెట్టిద్దామా? అయితే ఇక్కడ కూర్చొని పెట్టేద్దామా? అర్థం కావట్లేదు. ప్రాంక్ కాదు, ప్రాంక్ కాదు, నిజమేనే. ప్రాంక్ కాదు, నిజమేనే. ఇప్పుడు వీళ్ళ అమ్మకి ఫోన్ చేద్దాం. చాలా కంగారు పడతారు ఎందుకంటే మా అక్క పిల్ల. హలో పిన్ని, పిన్ని అది ఎవరు కావ్య మెచ్యూర్ అయిందే. నిజంగానే మెచ్యూర్ అయింది. ఇప్పుడే ఇంకా భార్గవి ఏమించో అక్కడ అయిందని నాకు తెలిసింది. ఇప్పుడే తెలిసింది. ఇంకా బాబీకి చేయలేదు, నీకే చేశాను. తర్వాత చేద్దాంలే. మరి ఏం చేద్దాం ఇప్పుడు? కట్టేసింది. ఇప్పుడు మా బాబాయ్కి చేద్దాం. దయచేసి తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఏ ఆడపిల్లి ఇక మా బాబాయ్కి చేద్దాం. లాస్ట్లో షాప్లో ఉన్నాడు. ఇక ఏం చేస్తాడో, కొడతాడో ఏంటో. అని ఎవరు కావ్య మెచ్యూర్ అయిందే. ఆహా, నాది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ ఫోను. అది మెచ్యూర్ అయింది కావ్య. అవును, ఇప్పుడే. ఎవరు నమ్మట్లేదండి నన్ను. నిజంగా మెచ్యూర్ అయింది. నిజంగా నాని ప్రాంక్ మొత్తం నాశనం చేస్తారు. అసలు ఎవరు నమ్మట్లేదు. ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందే ఫ్యామిలీ మీద కొంచెం కొంచెం ప్రాంక్ చేస్తూ వచ్చేదాన్ని. సో ఇప్పుడు నమ్మట్లేదు అనమాట. లాస్ట్గా ఫైనల్లీ మా బాబాయ్కి ఫోన్ చేద్దాం. బాబాయ్, చెల్లి మెచ్యూర్ అయింది బాబాయ్. నిజమే బాబాయ్. ఎవరు నమ్మట్లేదు ఏంటి బాబాయ్ నిజం చెప్తే? బాబాయ్ నమ్మేసావా? ప్రాంక్ బాబాయ్ ఇది. చూసారు కదా, ఎవ్వరు నిజంగా రాంగ్ అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ మెచ్యూర్ అయింది ఇంట్లో అంటే ఆడపిల్లకన్నా కొంచెం ధూమ్ధామ్గా ఉంటుంది కదా, కొంచెం ఎగ్జైట్మెంట్. సో అందుకే మేము చేసాం. అసలు తప్పుగా అస్సలు అనుకోవద్దు ఎవరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.